తిరిగి వార్తలకు స్వాగతం. గీత కార్మిక పారిశ్రామిక ఆర్థిక కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి కామల మునుస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం తణుకులో అమరవీళ్ల భవనంలో కల్లు గీత కార్మిక సంఘ తణుకు డివిజన్ సమావేశం కడలి బాలాజీ అధ్యక్షుడు నిర్వహించారు. సమావేశంలో మునుస్వామి మాట్లాడుతూ కల్లు గీత వృత్తిని రాష్ట్ర ప్రభుత్వం రక్షించాలి కానీ భక్షించరాదని అన్నారు. గీత కార్మికులకు అక్టోబర్ నెలలో ప్రకటించవలసిన పాలసీని ప్రకటించలేదని తెలిపారు. గీత కార్మికులకు లేని ఆశను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ లిక్కర్ షాపుల్లో గీత కార్మికులకు 10% ఇస్తామని ప్రచారం చేస్తూ ప్రకటించకుండా గీత కార్మికులతో చంద్రబాబు నాయుడు అలజడి సృష్టిస్తున్నారని మునుస్వామి అన్నారు. సమావేశంలో గుబ్బల వీర్రాఘవులు, కట్ట వెంకటేశ్వరరావు, చిట్టు రాజనారాయణ, బొర్రా సత్యనారాయణ, కడల సుబ్బారావు, పాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అటువంటి స్వయం సమృద్ధి అయిన వృత్తిని కాపాడడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని, గీత కార్మిక సంక్షేమాన్ని కాపాడాలని మేము ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మికులను డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వం చేస్తాదనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటే కొత్తగా ప్రభుత్వం గీత కార్మికులకు లేనిపోయిన ఆశలు కల్పించి ఇవాళ లిక్కర్ షాపులు 10% గీత కార్మిక సామాజిక వర్గానికి ఇస్తామని ఒక విధమైన ప్రకటన చేయడం జరిగింది. దీనిలో గీత కార్మికులలో ఒక విధమైన అలజడి జరుగుతుంది. గీత కార్మిక సొసైటీలకు ఇస్తారా, గీత కార్మిక సామాజిక వర్గానికి ఇస్తారని మరి వాళ్ళు గుడ్లు పడుతున్నారు. కానీ ఈ విధానాన్ని వెంటనే ప్రకటించకపోతే గీత కార్మికుల్లో అనాయకత ఏర్పడి కుటుంబాలు విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం నేను చెప్తున్నా, మా వృత్తిని కాపాడండి, మా కార్మికుల్ని కాపాడడానికి ప్రభుత్వమే రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇచ్చి కాపాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని సిపిఎం పార్టీ ప్రభుత్వం డిమాండ్ చేసింది. రాష్ట్ర సంఘ పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం తణుకు తహసీల్దార్ కార్యాలయం ముందు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని ధర్నా నిర్వహించి తహసీల్దార్ కార్యాలయ అధికారులకు మెమోరాండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు కామల మునుస్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వం కన్నా మిన్నగా పరిపాలన సాగిస్తామని, కూటమి ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసి 100 రోజులైనా ఎటువంటి వాగ్దానాన్ని అమలు చేయకుండా మా ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకోవడం విచారకరమని అన్నారు. రాష్ట్రంలోని సుమారు 5 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిగా పస్తులతో కాలం గడుపుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ గారు రంగారావు, భవన నిర్మాణ కార్మికులు బొర్ర రామచంద్రరావు, సుమర శంకర్బాబు, బర్రె పరమేశ్వరరావు, రెల్లు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. భవన కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, భవన కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, భవన కార్మికుల సమస్యలను ఇవ్వాలి, ఉచిత ఇసుకను ఇవ్వాలి, ఉచిత ఇసుకను ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు వెంటనే చేయాలి, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు వెంటనే. అధికారంలోకి వచ్చే ముందు వాగ్దానం చేసింది భవన నిర్మాణ కార్మికులకు ఉచిత ఇసుకను సప్లై చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయమైన నారా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఇవాళ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. మాది మంచి ప్రభుత్వం అని ఆయనే సర్టిఫికేట్ ఒకటి పెట్టుకొని మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్తున్నారు. కానీ ఇవాళ ఉచిత ఇసుక అనేది ఎక్కడా కూడా అమలు కాల. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 4000 రూపాయలు వసూలు చేసే ఒక ట్రాక్టర్ ఇసుకని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 7000 రూపాయలు వసూలు చేస్తుంది. అంటే ఉచిత ఇసుక అంటే డబ్బులతో తీసుకునేదా అని మేము అడుగుతున్నాం. అది డబ్బు కట్టినా కూడా ఇవాళ ఇసుక దొరకలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది కార్మికులు ఉపాధి లేక, పని లేక పస్తులతో కాలం గడిపితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తిరుపతి లడ్డు గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రజలను తప్పుడు దారి పట్టించే విధానంగా ఉంటున్నారు. నువ్వు ఉపాధి కల్పించే పని చేయవయ్యా మేమని అడుగుతున్నాం. సిపిఎం కేశవరం శాఖ 11వ మహాసభలు నరాలశెట్టి రామకృష్ణ ఇంటి వద్ద నరాలశెట్టి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. మహాసభ ప్రారంభ సూచికంగా సిపిఎం పథకాన్ని పాలూరు సత్యం ఆవిష్కరించారు. ఈ మహాసభలో పాల్గొన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, మండల కార్యదర్శి పెంచెట్టి నరసింహమూర్తి మాట్లాడుతూ కేశవరం గ్రామానికి ప్రధాన రహదారిగా ఉన్న ఐరన్ బ్రిడ్జిపై అనేక మంది వాహనదారులు పడిపోయి ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎస్సీ కాలనీలో వర్షాకాలం వస్తే నీరు నిలబడి రకరకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందని అన్నారు. వెంటనే డ్రైనేజ్ నిర్మాణం చేయాలని కోరారు. కేశవరం 1వ శాఖ కార్యదర్శిగా నరాలశెట్టి రామకృష్ణ, మహిళా శాఖ కార్యదర్శిగా పెంచెట్టి లక్ష్మిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మహాసభలో పెంచెట్టి ఓంకారమ్మ, విలవల వీరభద్రరావు, తోట మహాలక్ష్మి, ఎర్రసాని సాయి, పీతల శ్యాముల్ తదితరులు పాల్గొన్నారు.
పాలకొల్లు బైపాస్ రోడ్లో సౌమ్య ఆసుపత్రి ప్రారంభోత్సవంలో రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. సన్ రైజ్ ఫిల్లింగ్ స్టేషన్ కూడా మంత్రి రామానాయుడు ప్రారంభించారు. డాక్టర్ గారికి ఇష్టమైన సౌమ్య సరే ఫలసిద్ధిరాయ పుష్పణీః ప్రయచ్చమే ఫలదాన కౌతుకదామం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాత్మక పీఠం పీఠాపురం రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో గోదావరి నదీ తీరాన గౌతమి ఘాట్ వద్ద తాత్విక బాల వికాస్ పిల్లలకు దసరా సెలవుల కాలంలో సేవలపై ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని 5-6 తేదీల్లో నిర్వహిస్తున్నారు. 50 మంది 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల బాలికలు పాల్గొన్నారు. పీఠం రాజమండ్రి శాఖ కార్యనిర్వాహక సభ్యులు డి కృష్ణంరాజు, ఎంఆర్కే రాజు, కరిబండ రాజగోపాల్, పుల్లా కలికిమూర్తి, వనపర్తి సత్యనారాయణ, కీర్తిలక్ష్మి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిక్షక ప్రేమికులు సీతామహాలక్ష్మి అద్దెం కావలసిన సత్కరించారు. ప్రతి ఒక్కరూ చిన్నతనం నుండే సేవ తత్పరను నేర్చుకున్నట్లయితే వారిలో వ్యక్తిత్వ వికాసం, ఆత్మ వికాసం పెంపొందించుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా సేవ విశిష్టతను, ఆధ్యాత్మిక ఉన్నతిని ఎలా ఉపయోగించుకోవచ్చునో అనుగ్రహ భాషని దృశ్య మాధ్యమం ద్వారా పిల్లలకు వినిపించారు. పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, ఎన్టీవీ ప్రసాద్ వర్మ ఈ కార్యక్రమ రూపకర్తలుగా వ్యవహరించారు. అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని కాలాన్ని ఈ రోజున శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో రాజమండ్రి శాఖ వారి చేత సెంట్రల్ కమిటీ వారు, రాజమండ్రి శాఖ కార్యవర్గం వారు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో మనం ఈ అనేక అంశాలు మన పెద్దలు చెప్పినటువంటి సేవాభావపరమైనటువంటి లక్షణాలు మన పిల్లలు మనం అలవర్చుకుని మనం సమాజంలో ఒక మహోన్నతమైనటువంటి పుష్పాలుగా పరిమళాన్ని వికసింపజేసి సమాజానికి ఒక ఆధ్యాత్మిక సువాసన మనం అందజేయగలిగేటువంటి విధానం మనం అలవర్చుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తూ మరొక విన్నపం మీ అందరికీ, ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు చొప్పున మనం నాటగలిగినట్లయితే ఈనాడు ఏర్పడుతున్నటువంటి భూతాపం వల్ల కలిగేటువంటి వేడి వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ విధంగా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి సూక్ష్మ మార్గం, సులభ మార్గం కేవలం మొక్కలు నాటడమే. ఆ మొక్కలు నాటడం ద్వారా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకున్నట్లు అవుతుంది, మనం ఈ సమాజానికి సేవ చేసినట్లు అవుతుంది మొక్కలు నాటడం ద్వారా. మరియు మనం భగవంతుడికి ప్రత్యక్షంగా పరోక్షంగా చేసేటువంటి సేవ కింద గుర్తింపబడేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని, స్థానాన్ని మరి ఈ సందర్భంగా సద్గురువరిని చేపట్టినటువంటి నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమంలో పాల్గొని మనం ఈ సద్గురు యొక్క ఆశీస్సులతో ఏర్పడినటువంటి ఈ యజ్ఞంలో మనం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. అంతే పిల్లలకు కూడా ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటడం, ఆ 3 మొక్కలను వారి ఎదుగుదలతో పాటు ఆ మొక్కలు కూడా ఎదుగుతూ వారి వయసును బట్టి ఆ మొక్కలు కూడా ఒక మంచి ఫల పుష్పాలు అందించేటువంటి స్థాయిగా వారి యొక్క భవిష్యత్తుతో ముడిపడి ఆ మొక్కలు మనం చిన్నప్పుడు ఈ విధంగా ఈ మొక్క నాటం ఈరోజు
ఫల పుష్పాలు ఇస్తుంది ఈ మొక్క. ఈ ఆనందం ఆ మొక్కలో పంచుకునేటువంటి అవకాశం, ఆ మొక్క ద్వారా సేవాభావంతో సమాజానికి పర్యావరణానికి చేసేటువంటి సేవ ఎంతో అమోఘమైనటువంటి భగవత్ సేవ కింద పరిగణింపబడుతుంది. కాబట్టి పిల్లలు, బాలబాలికలు ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటండి. అవి మీ జన్మదినోత్సవం సందర్భంగాను మరియు మీ తల్లిదండ్రుల జన్మదినోత్సవాల సందర్భంగాను ఏర్పరుచుకున్నట్లయితే 3 జన్మదినోత్సవాలు కలిపి 3 మొక్కలుగా గుర్తింపబడతాయి. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 8న విజయవాడలో జరుగుతున్న కౌలు రైతుల రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. శనివారం ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథిగృహ ఆవరణలో కౌలు రైతుల రాష్ట్ర సదస్సు కరపత్రాలను రైతు సంఘం, కౌలు రైతుల సంఘ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు దెబ్బతిని కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాటి బంగారు మాట. ఉన్నతమైన మనస్సు కలవాడు ఒకరిని అవమానించాడు, తాను అవమానాన్ని సహించాడు. రసెల్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.